నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోస్లైట్స్ విజయవాడ. ఫోన్ 9848218888. ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. ప్రధాన పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతుండగా వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు గతంలో ప్రధాని మోదీ పైన చేసిన కామెంట్స్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో నాడు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు తిరిగి ఎన్డీఏలో చేరిన అంశంపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఇండియా టుడే ఎన్క్లేవ్ లో భాగంగా ఈ అంశంపై స్పందించారు. తాము ఎన్డీఏ నుంచి చంద్రబాబును వెళ్లమని చెప్పలేదని, ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకుని వెళ్లిపోయారని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో తిరిగి ఇప్పుడు ఎన్డీఏలో కలుస్తానని, తమ వద్దకు వచ్చారని అమిత్ షా వెల్లడించారు. దీంతో ఆయన్ను తిరిగి కలుపుకున్నామని వివరించారు. అదే సమయంలో ఎన్డీఏకు వైసీపీ అన్ని బిల్లులకు మద్దతివ్వగా ఆ పార్టీని కాదని టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిందన్న ప్రశ్నకు అమిత్ షా తన సమాధానంగా వైసీపీ తమకు అన్ని బిల్లులకు మద్దతివ్వలేదని చెప్పారు. ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే మద్దతిచ్చిందని చెప్పుకొచ్చారు. పార్లమెంటులో పార్టీల పరంగా నిర్ణయాలు ఉండవని షా స్పష్టం చేశారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా బీజేపీ నేతలు ఆహ్వానిస్తేనే తాము ఎన్డీఏలో చేరామని టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అమిత్ షా, చంద్రబాబు తమతో కలిసేందుకు ముందుకు వచ్చారని చెప్పిన అంశాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పొత్తులో భాగంగా సీట్లపైన 3 పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చిన క్రమంలో రేపు ప్రధాని మోదీ 3 పార్టీల కూటమి బహిరంగ సభకు హాజరవుతున్నారు. అదే సమయంలో ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో ఏపీలో ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం కనిపిస్తోంది.